కస్టమర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు, ఏం చేస్తూ ఉంటారు? నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి. నేను రిటైర్డ్ లెక్చరర్. ఓకే. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. చేసాము. ఓకే. మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మీకేం పాయింట్స్ నచ్చాయి? మీకు ఏం అబ్జర్వ్ చేశారు ఇందులో వెంచర్లో? అబ్జర్వేషన్ అంటే కొత్త వెంచరు, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ బెటర్ అని చెప్పేసి నియర్ టు సాగర్ రోడ్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసాము. ఓకే. సో చుట్టూరా అప్డేట్స్ అన్ని కూడా చూసారా? అంటే డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చూసాను. సో కంపెనీ వాళ్ళు మీకు ఎలా అనిపించారు? వాళ్ళ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండింది? గుడ్, రిలయబుల్. ఓకే. దే ఆర్ నైస్ పీపుల్, సో నో ప్రాబ్లమ్ విత్ ద కంపెనీ పీపుల్. ఎలా తెలిసింది ఈ వెంచర్ గురించి మీకు? త్రూ ఫ్రెండ్స్ ఓన్లీ. ఫ్రెండ్స్ అండ్ రిలేషన్. ఓకే. సో రిటైర్డ్ లెక్చరర్ అంటున్నారు. సో లెక్చరర్ అంటే చాలా మంది స్టూడెంట్స్ మీరు పాఠాలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుని డబ్బులు ఉన్నా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే ఫ్యూచర్ బాగుండాలి. డెవలపింగ్ ఏరియాలో చేస్తే బెటర్ అని చెప్పేసి, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి. సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా ఆల్రెడీ డెవలప్ ఏరియాలో అంత పెట్టిన దానికి ఎక్కువ రాదు కాబట్టి ఇప్పుడు కాకుండా ఇంకో 2-3 ఇయర్స్లో సో దెర్ విల్ బి డెఫినెట్లీ గుడ్ అప్రిషియేషన్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేశాము. సో ఈ వెంచర్ చూస్తే కొంచెం ఇళ్ళకి పక్కనే ఉంది, అంటే పీపుల్ ఆల్రెడీ స్టేయింగ్ ఉన్నారు. మీరు కూడా స్టేయింగ్ కోసం ఇన్వెస్ట్ చేశారా, లేదంటే ఫ్యూచర్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేశారా? పర్పస్ కోసం, నాట్ ఫర్ స్టేయింగ్. ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్. ఎక్కడ ఉంటారు మీరు? రామ్కి. రామ్కిలో ఉంటారు. ఓకే. శ్రీశైలం రోడ్, రామ్కి. సో విలేజ్ పక్కన ఉండడం వల్ల అడ్వాంటేజ్ అది కూడా. సో దట్ అప్రిసియేషన్ తొందరగా రావచ్చు. అప్రిసియేషన్ తొందరగా వస్తుంది. ప్లస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఇఫ్ నియర్ టు విలేజ్. సో మీకు హెల్పింగ్ అవి ఇవన్నీ ఈజీగా దొరుకుతారు. ఇంట్లో ఏమైనా హెల్పర్స్ కావాలన్నా కానీ, ఏదైనా కావాలన్నా కానీ. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ విలేజ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ టు గెట్ పీపుల్. సో చూస్తున్నారు కదండి, ఇళ్ళకి పక్కనే ఉండడం వల్ల కూడా మనకి పీపుల్ తొందరగా, పని వాళ్ళైనా సరే మనకి చూసుకునే వాళ్ళు కూడా తొందరగా దొరుకుతారు. అట్ ద సేమ్ టైం మనకు ఉన్నటువంటి ప్లాట్కి తొందరగా అప్రిసియేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో యాజ్ ఎ లెక్చరర్గా సో వింటున్నారు కదండి, మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి సైట్ విజిట్ చేయండి, నచ్చితే తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది. సో చూస్తున్నారు కదండి, వెంచర్లో చాలా అప్డేట్స్ అయితే జరుగుతున్నాయి. డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవాలి అనుకున్నా, లేదంటే ప్లాట్ సైజెస్ కావచ్చు, కాస్ట్ కావచ్చు, బ్యాంక్ లోన్స్ కావచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్స్కి కాల్ చేయండి. మరొక మంచి వెంచర్తో మళ్ళీ మనం కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్ బై. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.